మనం మార్కెట్లోకి వెళితే రకరకాల బ్రాండ్లు వేల సంఖ్యలో ఉత్పత్తులు కనిపిస్తాయి. పోటీ ఎక్కువగా ఉంటే కస్టమర్కు లాభమని మనం అనుకుంటాం. కానీ ఈ పోటీ వెనుక ఒకే కంపెనీకి చెందిన తెలివైన వ్యాపార వ్యూహం దాగి ఉందని మీకు తెలుసా? ఒకే గొడుగు కింద పదుల సంఖ్యలో బ్రాండ్లను సృష్టించి మార్కెట్ వాటాను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న దిగ్గజ సంస్థల మల్టీ బ్రాండ్ స్ట్రాటజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తోంది? దీనివల్ల కస్టమర్లకు కలిగే ప్రయోజనాలేంటి? నేటి ప్రైమ్ 9 ప్రత్యేక కథనంలో చూద్దాం. టెక్నాలజీ రంగంలో చైనా దిగ్గజం బీబీకే ఎలక్ట్రానిక్స్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒప్పో, వివో, రియల్మీ, వన్ ప్లస్ ఇవన్నీ ఒకే మాతృ సంస్థకు చెందినవైన మార్కెట్లో మాత్రం ఒకదానికొకటి పోటీగా కనిపిస్తాయి. యువత కోసం ఒక బ్రాండ్, ప్రీమియం యూజర్స్ కోసం మరొకటి, బడ్జెట్ ప్రియుల కోసం ఇంకోటి. ఇలా ప్రతి కస్టమర్ వర్గానికి ఒక ప్రత్యేక బ్రాండ్ను కేటాయించి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సింహభాగం వాటాను ఈ సంస్థలు సొంతం చేసుకుంటున్నాయి. కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మనం రోజువారీ వాడే నిత్యావసరాల వెనుక కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలివర్ లేదా P&G వంటి సంస్థలు వందల బ్రాండ్లు నిర్వహిస్తున్నాయి. ధర తక్కువ ఉండే వీల్ నుంచి ప్రీమియం సెగ్మెంట్లో ఉండే సర్ఫ్ ఎక్సెల్ వరకు అన్నీ ఒకే సంస్థ ఉత్పత్తులే. దీంతో కస్టమర్ ఏ ధరలో వస్తువు కొన్నా చివరికి తమ కంపెనీ గొడుగు కిందకి వచ్చేలా ఈ సంస్థలు ప్లాన్ చేస్తాయి. అసలు కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి? ఇందులో ప్రధానంగా రిస్క్ మేనేజ్మెంట్ దాగి ఉంది. ఒక బ్రాండ్ మార్కెట్లో వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రభావం మొత్తం కంపెనీపై పడకుండా ఇతర బ్రాండ్లు ఆదుకుంటాయి. అలాగే హౌస్ ఆఫ్ బ్రాండ్స్ మోడల్ ద్వారా విభిన్న జీవనశైలి ఉన్న కస్టమర్స్ను సులభంగా చేరుకోవచ్చు. పోటీ పెరిగినట్టే కనిపిస్తున్నా వాస్తవానికి ఇది కంపెనీ విస్తృతి పెంచే ఒక వ్యూహాత్మక అడుగు. ఈ మల్టీ బ్రాండ్ విధానంతో కస్టమర్లకు విస్తృతమైన ఆప్షన్స్ దొరుకుతున్నాయి. పోటీ దృష్ట్యా కంపెనీలు ప్రతి బ్రాండ్లో కొత్త ఫీచర్స్, మెరుగైన నాణ్యత అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది ఇలాంటి సబ్ బ్రాండ్ సంస్కృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణలో ఇదొక అనివార్యమైన తెలివైన మార్గంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చూశారు కదా, మనం వాడే ప్రతి వస్తువు వెనుక ఒక పెద్ద వ్యాపార ప్రణాళిక ఉంటుంది. బ్రాండ్లు వేరైనా అవి అందించే విలువ మరియు నాణ్యతే అంతిమంగా కస్టమర్లను గెలుచుకుంటాయి. మరి ఈ బ్రాండ్ల యుద్ధంలో మీ ఫేవరెట్ ఏది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.